ఖమ్మం వరదల్లో చిక్కుకున్న మా కుటుంబాన్ని ప్రభుత్వం, అధికారులు లేదా పోలీసులు ఎవరూ కాపాడలేదు. పరిస్థితులను గమనించి మా బంధువులకు ఫోన్ ద్వారా గజ ఈతగాళ్లను పిలిపించుకొని కుటుంబాన్ని కాపాడుకున్నట్టుగా బాధితురాలు తెలుపుతున్నది. బొక్కలగడ్డ దగ్గర వరదల్లో చిక్కుకున్న ఓ కుటుంబం సాయం కోసం ఎదురుచూపులు. ఇళ్లపై చిక్కుకొని సాయం వేడుకుంటున్న ఖమ్మం వాసులు. 5 పిల్లలు, 1 వికలాంగుడు, 5 పెద్దవాళ్ళున్నారు. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ సరైన సహాయం వరద బాధితులకు అందియకపోవడంతో ఖమ్మంలో మరి మంత్రులను తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ధర్నాలు చేస్తూ మరి తిడుతున్నట్టుగా కానొస్తుంది. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై మరి ఆల్రెడీ హెచ్చరికలు కూడా చేయడం జరిగింది. మరి అయినప్పటికీ ప్రభుత్వం మరి సహాయక చర్యలు మరి ఎందుకు చేయలేకపోయిందో అర్థం కాని పరిస్థితి. మరి అనేక మంది కుటుంబాలు మరి భవనాలెక్కి మరి ప్రభుత్వ సహాయం కొరకు ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నది. మరి దీన్ని గమనించి మరి త్వరితగతిన ఆ యొక్క ఎవరైతే ఉన్నారో భవనాలపై ఉన్నటువంటి మరి ఆ బిడ్డలందరినీ కూడా కాపాడడానికి ముమ్మర ప్రయత్నం చేయాలని ఆశిద్దాం. వైరా నుంచి మా వాళ్ళు గజ ఈతగాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ప్రాణాలతో బయటపడేసి మమ్మల్ని వీళ్ళు సేవ్ చేశారు. వీళ్ళకి మేము చాలా కృతజ్ఞత రుణపడి ఉంటాం. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. దయచేసి ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో కొద్దిగా కాపాడండి. గట్టి మాట్లాడు. అన్ని మేము సాయం నిమిషం కోరుకుంటున్నాము. అది ఖమ్మం రూరల్ కర్ణగిరి నియర్ వాటర్ ట్యాంక్ పక్కన మా ఇల్లు నేను వరదలో ఇరుక్కుపోయి ఉన్నాను. సేవ్ చేయండి. కర్ణగిరి సాయికృష్ణ నగర్ రోడ్ నియర్ వాటర్ ట్యాంక్ పక్కన హ్యాండిక్యాప్ కూడా ఉన్నాడు. హ్యాండిక్యాప్ బాబు కూడా ఉన్నాడండి. 4 చిన్నపిల్లలు, 5 పెద్దవాళ్ళం ఉన్నాం. ప్లీజ్ సేవ్ మీ. శ్రీనివాసరావు గారు మమ్మల్ని ఎవరైనా సాయం చేయండి. తుమ్మలాశ్వర గారు ఇంత మట్టికి ఎవరు రాలేదు, మాకు సాయం చేయాలి. మా చాలా మంది ఇంట్లో ఉన్నామండి. కింద గోడలు కూలిపోయినాయి, ఇల్లు కూడా అదురుతుంది, కరెంటు స్తంభాలు పడిపోయినాయి. మేము బతుకుతుమో చచ్చిపోదామో మాకు తెలవట్లేదు. అయ్యా మమ్మల్ని కాపాడండి అయ్యా. పడవలు వచ్చిన పడవలు కూడా ఇటు పంపించలేదు. మాకు పడవలు ఎమ్మంటే పంపించి మాకు సాయం చేయండి. సాయం చేయండి తండ్రి, మీకు పుణ్యం ఉంటుంది.